ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్లో ఈసారి 2025 జోసా కౌన్సిలింగ్లో ఎన్ని కొత్త సీట్స్ యాడ్ అయిపోతున్నాయి. మరి ఐఐటీలో కూడా కొన్ని సీట్స్ అయితే పెరిగినాయి. ఇది గుడ్ న్యూస్. ఐఐటీలో భారీగా పెరుగుతున్న సీట్స్. అదేవిధంగా ఇక్కడ మరి మనకి 46 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. జోసా కౌన్సిలింగ్లో ఈసారి భారీగా పెరగనుంది. ఎందుకంటే ఓబీసీ స్టూడెంట్స్కి కూడా మరి కట్ ఆఫ్ 90% వచ్చినా కానీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా 92% వాళ్ళకు కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, ఎందుకంటే బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి. ఓబీసీ స్టూడెంట్స్ 90% ఎవరికైతే వస్తుందో, ఈడబ్ల్యూఎస్ 90% వస్తుందో వాళ్ళకు కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 78% వచ్చిన వాళ్ళు, ఎస్టీ స్టూడెంట్స్ 70% వచ్చిన వాళ్ళు కూడా మరి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళు బోర్డర్లో ఉన్నారమ్మా. మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి, ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. భారీగా ఐఐటీలో భారీగా పెరుగుతున్న సీట్స్ ఎన్నో ఒకసారి మనం చూద్దాం. ఇది మనకి కొత్తగా ఆల్రెడీ ఐఐటీల్లో 6000 కొత్త సీట్లు, భారీగా పెరుగుతున్న సీట్లు. మనకు ఆల్రెడీ మెడ్రాస్ నుంచి వచ్చింది. మెడ్రాస్లో మనకి 80 సీట్లు పెరుగుతున్నాయి. ఆల్రెడీ మెడ్రాస్లో ఏంటంటే 2 బ్రాంచెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్లో 2 బ్రాంచెస్ దే ఆర్ స్టార్టెడ్. ఈచ్ బ్రాంచెస్లో 40 సీట్స్ వస్తున్నాయి. ఈ ఏడాది అందుబాటులోకి 1364 సీట్లు. ఈసారి ఏంటంటే 6000 కొత్త సీట్లు వస్తున్నాయి. మరి ఈ సంవత్సరం అయితే 1364 సీట్లు మనకు వస్తున్నాయి. జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ రాబోయే విద్యా సంవత్సరంలో అంటే 2025-26 విద్యా సంవత్సరంలో ఐఐటీలో దాదాపు 6000 పైగా కొత్త సీట్లు రానున్నాయి. వచ్చే 4 ఏళ్లలో కలిపి 6576 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఐఐటీల విస్తరణ కేంద్ర మంత్రివర్గం ఇటీవల పచ్చజెండా ఊపింది. విస్తరణ కోసం 11,828 కోట్లు మంజూరు చేసింది. 130 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దశల వారీగా కొత్త సీట్లు అందుబాటులోకి 25-26 విద్యా సంవత్సరంలో 1364 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. నిరుడు ఐఐటీలో 17,740 సీట్లు ఉండగా రాబోయే 4 ఏళ్లలో మొత్తం సీట్ల సంఖ్య 18,000కు చేరనుంది. క్రాస్ అయ్యింది. ఎందుకంటే ఈ 1364 ప్లస్ 17,740 ఎందుకంటే 19,000కు చేరనుంది. జాతీయంగా ఐఐటీ భూమి తారస్థాయికి చేరింది. సీట్లన్నీ దాదాపు భర్తీ అవుతున్నాయి. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా గల ఐఐటీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 100%కి పెరిగింది. మొదట్లో విద్యార్థుల సంఖ్య 65,000 ఉండగా ఇప్పుడు 135,000కు చేరింది. ఫస్ట్లో ఐఐటీలు 65,000 ఉంటాయి, ఈసారి 135,000. ఎందుకంటే ఐఐటీస్ 23 ఐఐటీస్ ఉన్నాయమ్మ. ఇంతకుముందు మేము చదువుకునే టైంలో 10, ఎందుకంటే ఐఐటి బాంబే కానీ ఐఐటి మెడ్రాస్ ఇట్లా 9, 10 ఖరగ్పూర్, కాన్పూర్ అలా ఉండేవి. ఇప్పుడు విపరీతంగా ఐఐటీస్ పెరగటం, కొన్ని యూనివర్సిటీస్ని ఐఐటీస్గా మార్చడం జరిగింది. మరి ఇక్కడ టేబుల్ చూస్తే పెరగనున్న సీట్ల వివరాలు విద్యా సంవత్సరం పెరగనున్న సీట్లు. ఇక్కడ ఈ సంవత్సరము 1364 పెరుగుతున్నాయి. ఈ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో 26-27లో 1738 పెరిగే అవకాశం ఉంది. 2027-28 విద్యా సంవత్సరంలో 1767 పెరుగుతాయి. ఫోర్త్ 2028-29 విద్యా సంవత్సరంలో 1707 పెరిగే అవకాశం అయితే ఉంది. మరో 6 విద్యా సంస్థలు ఇక్కడ చూడండి. మరో 6 విద్యా సంస్థలు ఐఐటీల్లోని సీట్లను భర్తీ చేసే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ మరో 6 విద్యా సంస్థలు చేరనున్నాయి. జిఎఫ్టిఎల్ కదా చెప్పాను కదా, 6 విద్యా సంస్థలు చేరనున్నాయి. 25-25 విద్యా సంవత్సరంలో జోసా ద్వారా 127 విద్యా సంస్థలను సీట్లను భర్తీ చేయనున్నారు. నిరుడు జోసా కింద 121 ఇప్పుడు 127 అమ్మ, అది గుర్తుపెట్టుకుని 6 విద్యా సంస్థలు చేరనున్నాయి. ఈసారి కొత్తగా 6 విద్యా సంస్థలు చేరనున్నాయి. మొత్తం ఇక్కడ చూసినట్టయితే 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 46 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
సైన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిమిపూర్లో సీట్లను జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఇప్పటికే పూర్తిగాక జూన్ 2న ఫలితాలు విడుదలవుతాయి. ఈసారి కూడా 6 విడతల్లో సీట్లను భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే విడుదల కానుంది. మనకి 25వ తారీఖుకి షెడ్యూల్ వస్తుందమ్మా. సండే జోసా షెడ్యూల్ వచ్చే అవకాశము ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ జాయిన్ అయితే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం గైడెన్స్ ఇస్తాం. మన మెంటర్షిప్ ఫీజు ఒకసారి చూద్దాం. ఒకసారి లిమిటెడ్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ చెప్పాను కదా, స్టూడెంట్స్ ఎవరైతే 90% ఈడబ్ల్యూఎస్ కానీ అదే ఓబీసీ 90% అబవ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు సీటు వచ్చే అవకాశము పుష్కలంగా ఉందమ్మా. ఇక్కడ పుష్కలంగా భారీగా ఐఐటీల్లో భారీగా సీట్లు పెరుగుతున్నాయి. కొత్త జిఎఫ్టీలు రానున్నాయి. జోసా కౌన్సిలింగ్లో భయంకరమైన సీట్స్ అయితే కొత్త సీట్స్ అయితే వచ్చే అవకాశం. ఇది మన మెంటర్షిప్ ఫీజు జస్ట్ 2000 రూపాయలు పే చేయండి. 2000 రూపీస్ పే చేయండి. జోసా కౌన్సిలింగ్ మనము లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తాము. మనం ట్రై చేయాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని జోసా కౌన్సిలింగ్లో జాయిన్ చేసుకోవాలి. సపోజ్ 50%, 60% వచ్చిన వాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్. మీరు ఎవరైతే ఓబీసీ స్టూడెంట్స్ కానీ ఓబీసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళు 90% ఎవరికైతే పైన ఉంటుందో వీళ్ళు జోసా కౌన్సిలింగ్లో ట్రై చేసుకోవాలి. ఎందుకంటే సీట్స్ పెరుగుతున్నాయి. మనం ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా వీ హ్యావ్ టు ట్రై అనమాట. వీ హ్యావ్ టు ట్రై. మనం ట్రై చేయాలి. సీట్స్ కూడా పెరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా 80% పైన ఉండేవాళ్ళు, మరి ఎస్టీ స్టూడెంట్ కూడా ఒక 70% పైన ఉన్న ఎస్టీ స్టూడెంట్స్ కూడా వీళ్ళు మరి జోసా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి మరి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సీట్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. 6 జిఎఫ్టీలు కూడా వస్తున్నాయి మనకి త్వరలో. మరి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ జాయిన్ అండి. మెంటర్షిప్ జాయిన్ అయితే త్వరలోనే మనకి జోసా కౌన్సిలింగ్లో భారీగా పెరగనున్న సీట్స్. ఇది స్టూడెంట్స్ మరి చూసినట్టయితే మరి 121 6 విద్యా సంస్థలు పెరుగుతున్నాయి. ఇక్కడ మరో 6 విద్యా సంస్థలు కొత్తగా ఏవైనా జిఎఫ్టీల్లో యాడ్ చేస్తారేమో చూడాలి. మనకి 127 ఇంతకుముందు 121 ఉన్నది, ఇప్పుడు 127 ఉంది. ఈ 6 విద్యా సంస్థల డీటెయిల్స్ అయితే ఇంతవరకు బయటికి రాలేదు. మరి చూద్దాం. ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి 127 ఇంతకుముందు ఇది 121 ఉండేది ఇక్కడ నంబరు. ఈ 121 127 అంటే 6 కొత్త జిఎఫ్టీలు వచ్చే అవకాశం ఉంది. సీట్స్ కూడా భారీగా పెరుగుతాయి. అందరికీ ఈసారి మంచిగా సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నాతో ఈ యొక్క డిస్క్రిప్షన్లో మన యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.